Hi everyone. Welcome to our channel Life in 3 Frames. Mana Life 3 Frames lo. So currently we are in Munnar, and Munnar lo we took a room, and we just want to show the view from our room. Yes. So Very good. yeah. So this is a view from our room. So చెప్పండి ఎలా అనిపించింది? బాగుంది. మార్నింగ్ లేవగానే మొత్తం మబ్బులు ఉండే, కానీ అదేంటో హైదరాబాద్ లో 8 degrees అంటే ఇక్కడ 20 degrees ఉందండి. యాక్చువల్లీ కరెంట్లీ హైదరాబాద్ లో 8 degrees రికార్డ్ అయిందంట కోల్డ్ వేవ్ వల్ల. ఇక్కడ మాత్రం చలికి చలి ఉంది, ఎండకి ఎండ ఉంది. ఎండ మాత్రం టూ మచ్ పీక్ ఉంది. అంటే హిల్ స్టేషన్స్ లో ఇట్స్ ఎక్స్పెక్టెడ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎండ ఉన్నప్పుడు టూ మచ్ హీట్ ఉంటుంది అని చెప్పి, బట్ ఇక్కడ ఎండలో అసలు ఉండలేకపోతున్నాం. సో యా, దిస్ ఈజ్ అవర్ వ్యూ and let's get started. గైస్, మేమైతే ఫస్ట్ ప్లేస్ రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. చాలా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, రోజెస్ అనే కాదు. అందుకే నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అందుకే వెళ్దామని తీసుకొచ్చాను. టికెట్ ప్రైస్ వచ్చి ఒక్కరికి 60 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎకో పాయింట్లో ఉన్నాం. యాక్చువల్లీ దీన్ని ఎకో పాయింట్ అని ఎందుకంటారు అంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైనా గట్టిగా మాట్లాడినా మళ్ళీ మనకు ఎకోలాగా వినిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్లేస్. అండ్ మీరు చూడొచ్చు, రివర్ కూడా ఉంది. లేక్ రివరే ఇది. ఇందాక మనం ఒక డ్యామ్ చూసాం కదా, ఆ డ్యామ్ వాటర్ ఈ రివర్ నుంచి వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. నాకు తెలిసి మీకు ఎక్కువ వినిపించగలుగుతామా లేదో తెలియదు, బట్ ఐ విల్ ట్రై. ఫస్ట్ చూసి ఒకసారి అది వస్తే అలా అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఇలా అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అని ఇక్కడికి వస్తుంది. 20 సరౌండ్ స్పీకర్స్ పెట్టి ఒక సినిమా వస్తున్నట్టు. అదే నేను అరిస్తే అయితే ఘోరంగా వచ్చింది ఎక్కువ. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మేము కుండల డ్యామ్కి వచ్చాము. సో యూ కెన్ సీ ద వ్యూ. ఎక్కువ వాటర్ ఫ్లో లేదు, వదలలేదు ఇంకా. సో ఇది లేక్. మొత్తం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది గైస్. బాగుంది చూడ్డానికి. మొత్తం ఫాగీ ఉంది.
యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ యాక్టివిటీ కూడా ఉంది, వెళ్దామా వద్దా అని చూస్తున్నాము. ఎందుకంటే కొంచెం దూరం తీసుకెళ్తే పక్కా వెళ్తాము, ఎందుకంటే అక్కడ సీనరీ చాలా బాగుంది. నాకు ఇంకా కాలు ఎక్కాలంటే భయం అవుతుంది. తిప్పుతుంది గైస్, తిప్పుతుంది. మౌంటైన్ సిక్నెస్. ఆల్రెడీ నిన్న నేను అక్కడ నుంచి రిసార్ట్కి వచ్చే గ్యాప్లో మనం ఇప్పుడు కూడా అలా జరగొద్దు. ఆల్రెడీ నిన్నంతా కడుపంతా అప్సెట్ అయిపోయింది వామిటింగ్ వచ్చిన తర్వాత. ఆల్రెడీ ఆ ఘాట్ రోడ్ ఇలా ఇలా ఇల్లు సో యా ట్రెక్ ఘాట్ రోడ్ 2 రోజులకే బాగా అడ్డం పడ్డా. యూకలిప్టస్ బోటింగ్ ఉందని చాలా ఎక్సైటెడ్గా వచ్చాము, కానీ అంతే డిసప్పాయింట్మెంట్ వెనకకి వెళ్తున్నాం. ఇక్కడ నెట్వర్క్స్ లేవు, ఏం లేవు. మేము క్యాష్ ఉంది ఒక 600-700 అలానే తెచ్చుకున్నాం. సో బోటింగ్ ఉంది, పెడల్ బోట్ వచ్చేసి 400 స్టార్టింగ్. బోటింగ్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అనమాట. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఇంకోటి మోటార్ బోట్ అని చెప్పి ఒకటి ఉంది, 1000 రూపీస్ అంట. అది చాలా ఎక్కువసేపు చూపిస్తున్నాను, అంటే లైక్ 7 minutes 10 minutes అని ఉంది. యాక్చువల్గా వ్యూ బాగుంది అని చెప్పి చేద్దాం అనుకున్నాం, బట్ టూ మచ్ ప్రైజ్. సెకండ్ కి వెదర్ చేంజ్ అయిపోతుంది, క్లౌడ్స్ వస్తున్నాయి, ఫాగ్ వస్తుంది, అసలు క్రేజీ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ ఒక 12 degrees. పొద్దున్నే 20 ఉండే. ఇప్పుడు టైం ఎంత తెలుసా ఫ్రెండ్స్? మేము రికార్డ్ చేసేటప్పుడు 1 o'clock ఇట్లుంది వెదర్. ఒకసారి చూపి ఫ్రెండ్స్ కి. మంచు పడుతుంది ఫ్రెండ్స్, మంచు పడుతుంది. కింది వర్షం పడుతుందా, మంచు పడుతుందా? నాన్న మంచు పడుతుందా? సో చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం 1 PM ఇది. ఫ్రెండ్స్ కరెంట్లీ మేము టీ ఫ్యాక్టరీకి వచ్చాము. సో ఇప్పుడు ఇదేంటంటే టీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారని చెప్పి మాకు చూపిస్తారంట. ఫస్ట్ 15 minutesకి ఒక వీడియో ఉంటుందంట, లైక్ హౌ దే ఎక్స్ట్రాక్ట్ టీ లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూపిస్తారంట. సో ఫ్యాక్టరీ లోపలికి తీసుకెళ్తారు, బట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే గ్లాస్ డోర్ ఉంటుందంట, ఆ గ్లాస్ డోర్ నుంచే చూపిస్తారంట. సో మీరు వెనకాల నా వ్యూ చూస్తే ఇవన్నీ ఏమంటారు, టీ టీ లీవ్స్. ఇదంతా టీ ఫామ్ మొత్తం కవర్ కనిపించేది అంతా. సో చూడాలి లోపలికి వెళ్ళాక. సో గాయస్, మా డ్రైవర్ అన్న నాకు ఒక క్రేజీ ప్లేస్ తెలుసు అని చెప్పి మా ఇద్దరిని తీసుకొచ్చిండు. ఎంట్రీ టికెట్ 100 రూపీస్ తీసుకున్నారంట, ఇద్దరికి కలిపి 100 రూపీస్. కానీ చాలా మంచి ప్లేస్ అసలు. అప్పటి నుంచి ఇట్లా రౌండ్గా చూస్తున్నాం ఇద్దరం కలిసి. ఇట్స్ రియల్లీ నైస్ ప్లేస్ అసలు.
ఫైనల్లీ రూమ్కి వచ్చేసాం గైస్. వచ్చేటప్పుడు ఇది తెచ్చుకున్నాను, ఇది కేరళ బనానా బజ్జీ. ఫేమస్ బనానా బజ్జీ. నేను ఎప్పటి నుంచో తినాలి అనుకుంటే ఇప్పుడు తెచ్చుకున్నా. యాక్చువల్లీ ఎందుకంటే కార్లో తినబుద్ధి కాలేదు, ఆ ఘాట్ రోడ్ వల్ల మా కడుపు అంతా మేము తిప్పుతూనే ఉండే, లంచ్ చేయలేదు. లంచ్ కూడా చేయలేదు. అట్లనే డైరెక్ట్ రూమ్కి వచ్చేసినాం మేము, అందుకే ఇక్కడ తెచ్చుకున్నాను. చెప్పు డాడీ. కారం ఉండదు, కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం కారం ఉంటుంది. నాకు తెలుసు, అందుకనే చెప్పలే. ఏముంది, అట్లనే ఉంటుంది, కొంచెం తింటుంటే కొంచెం కారం వస్తుంది. తిను. తిండి కారం వేడికెళ్ళి మరి వస్తుంది. బనానా బజ్జీ అంటే ఏంది? అరటికాయని శనగపిండి వేసి బజ్జీ చేయడం. నాకు నార్మల్గా స్వీట్ థింగ్స్ అన్నా వచ్చేది, నాకు కారంగా మంచిగా ఉండాలి. మొత్తం తీయగుంది, మొత్తం ఏం తీయలేదు. మొత్తం తీయగుంది, బట్ ఓకే. బజ్జీ బాగానే ఉంది. మొత్తం బనానా కొంచెం మెత్తగానే ఉంది, దాని అంటారుగా క్రంచీనెస్ లేదా? క్రంచిగా లేదు, క్రంచిగా ఏం లేదు. సో యా, అది గైస్ నాకైతే లాస్ట్ వెళ్ళింది బాగా అనిపించింది. లాస్ట్ లొకేషన్ వెళ్ళాము, గ్యాప్ రోడ్ అయితే పక్కా విజిట్ చేయాలి మున్నార్కి వచ్చినప్పుడు. అది ఏదో ఫోటో పాయింట్ అంట, చిన్ని కెనాల్ ఫోటో పాయింట్ అంట. క్రేజీ వ్యూ, క్రేజీ అంటే క్రేజీ, వర్త్ ఎవ్రీ పని. ఎంట్రీ టికెట్ ఒక్కరికి 50 రూపీస్, ఇద్దరు వెళ్తే 100 రూపీస్. అండ్ దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫోటో, అంటే ఫోటోగ్రాఫర్ ఉంటారు. మనకు కావాలనుకుంటే 500 రూపీస్కి 12 స్టిల్స్ సాఫ్ట్ కాపీస్ ఇస్తున్నారు. మేము ఎందుకులే, ఇప్పటికే చాలా స్టిల్లు లేవు మా ఇద్దరం అని చెప్పి మేము ట్రై చేయలేదు. బట్ లైక్ యాజ్ ఏ టీ వర్కర్ లాగా, అంటే లైక్ అక్కడ టీ లీవ్స్ కలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళలాగా లేడీస్కి డ్రెస్సింగ్ చేసి ఫొటోస్ దింపుతున్నారు. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ, చాలామంది అట్లా దిగుతున్నారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఆ ట్రీ ప్లాంటేషన్తో వెనకాల కొండలు, మబ్బులు. పొద్దున ఎవడో వేడవుతుంది అన్నాడు, నరికేదండి. పొద్దున టూ మచ్ హీట్ ఉండే, 29 degrees ఉంది, టూ మచ్ ఇట్లా ఎండ కొంచెం కొడుతుండే. హిల్ స్టేషన్ కి వెళ్ళగానే వెదర్ అసలు మొత్తం చేంజ్ అయిపోయింది, ఘోరంగా చేంజ్. ఇప్పుడు మా దగ్గర కూడా ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది, అసలు లైట్ లేదు, మొత్తం మంచు పొగ, మొత్తం అసలు ఇట్లా ఏమంటారు, బయట ఇట్లా వెళ్తే ఇట్లా షివరింగ్ అవుతున్నాం అనమాట. యా. సో వెదర్ కూడా బాగుంది. మేము మళ్ళీ కథకళి చూద్దామని నిన్న ట్రై చేసినాం, నిన్న లేట్ అయింది, ఇప్పుడు కూడా లేట్ అయింది. నార్మల్గా 6 to 7 ఉంటుంది కథకళి షో, ఈరోజు కూడా మిస్. సో మా డ్రైవర్ అని ఏమన్నాడంటే తెక్కేడిలో కూడా ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు అని అన్నాడు మరి. సో యా, యాక్చువల్లీ ఈరోజు శివ సినిమాకి వెళ్ళాల్సి ఉండే, క్యాన్సిల్ చేసుకున్నాను. నాకే రిమైండర్ వచ్చింది ఫోన్లో, ఆమెకు గుర్తు కూడా లేదు శివ సినిమా ఉందని చెప్పి. నేనే బుక్ చేసిన, అడిగి శివ రీ రిలీజ్ అని, కానీ ఆగంలో మర్చిపోయినా. బట్ యా, అండ్ మా ఆయన అయితే పొద్దున్న నుంచి గ్లోబ్ ట్రాటర్ వైబ్లో ఉన్నాడు. మేము ఉండుంటే మాత్రం పక్కా పాసెస్ దొరుకుతుండే, పక్కా పోతుండే. అందరికీ పాసెస్ దొరికినాయి, చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళకు. సర్లే, ఇట్స్ ఓకే. బాబ్ జూనియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపు మేము మార్నింగ్ తెక్కేడికి స్టార్ట్ అయిపోతాం. ఎనీథింగ్ ఎల్స్? అంతే గైస్, యా, సైనింగ్ ఆఫ్. బాయ్, నెక్స్ట్ టైంలో కలుద్దాం.